శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే, ఆదివారం, జ్యేష్ఠమాసం యందు తదియ తిథి ఈరోజు సంపూర్ణంగా ఉంటుంది. ఈరోజు పునరుసు నక్షత్రం. ఈ నక్షత్రం 27 నక్షత్రాల్లో చాలా గొప్ప నక్షత్రం, గురు నక్షత్రం. ఈ చంద్రుడు స్థిరంగా మిథున రాశిలో ఉండడం వల్ల ఈరోజు పై అధికారులు కొత్త పరిచయాల ద్వారా మనకు సంబంధించిన వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ఆర్థికంగా డబ్బుల పరమైన ఎదురు చూస్తున్న వారికి డబ్బులు సదాకాలంలో మీకు అందుతుంది. కుటుంబంలో ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం కనబడాలి అంటే ఈరోజు చంద్రుడు ఈ నక్షత్రం ద్వారా శస్త్రచికిత్సలు కూడా నయమైపోయే అవకాశాలు ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం కనబడబోతుంది. ఈరోజు కుటుంబీకులకి నూతన ఉత్సాహంతో కుటుంబం అంతా ఏకాభిప్రాయం ద్వారా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే మన బంధువులు వాళ్ళ స్నేహితులతో కలిసి ఎక్కువ సమయం వాళ్ళతో గడపడం వల్ల మనసుకు ప్రశాంతత కనబడుతుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఈరోజు సంపూర్ణంగా మీకు కలుగుతుంది. మీరు ప్రయత్నించే పనులు ఈరోజు పోయిన పనుల్లో అన్ని విజయ అవకాశాలు కలుగుతుంది. అలాగే అష్టమంలో చతుర్థ కూటమి గ్రహాల వల్ల మానసికంగా ఆర్థికపరమైన విషయాల్లో లోటుపాట్లు, అప్పు తీసుకున్న చోట విమర్శనలు రావడానికి కూడా అవకాశం ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా మీరు ఎదురు చూస్తున్న సహాయ సహకారం డబ్బులు ఎవరినన్నా మీరు ప్రయత్నించిన చోట కూడా శుభ ఫలితం అనేది కనబడబోతుంది. అందువల్ల పాత బకాయిలను తీర్చుకునే అవకాశం మీకు ఈరోజు కలగడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల్లో మానసిక ఒత్తిడితో కుటుంబంతో వేరైన వారు తర్వాత విడిపోయే అవకాశాలు ఉన్నవారు కూడా ఈ రోజు చంద్రుడి యొక్క చల్లటి చూపు ద్వారా గురువు యొక్క అనుగ్రహం కుటుంబ స్థానం, అలాగే కేంద్ర స్థానం అంటే 4వ ఇల్లు వాహన స్థానం పైన పడడం వల్ల ఖచ్చితంగా కుటుంబంలో భార్యాభర్తల ఐకమత్యం ఏర్పడుతుంది. అపోహలతో అంటే ఒకరి మధ్యలో ఒకరికి కొద్దిగా అపనమ్మకాలతో ఏర్పడి అలాగే అనుమానాలతో ఇబ్బందులు పడిన వారే ఎక్కువ సమయం దూరమైన వారుగా కనబడుతూ ఉంటారు. ఎందుకంటే శుక్రుడు రవి కలియడం వల్ల అసంగత యోగ కాలకుడుగా ఉండడం వల్ల ఎక్కువగా యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్లనే విమర్శనలు, మానసిక ఒత్తిడి, మనసులో గందరగోళం ఏర్పడడం వల్ల అనుమానానికి సంబంధించిన విషయాలు తావు ఇవ్వడానికి జరగడానికి వల్లనే భార్యాభర్తల్లో ఐకమత్యం లోపిస్తుంది. అలాగే ఈరోజు విద్యార్థులకి ప్రత్యేకించి శుభకర స్థానంలో చంద్రుడు చేరినందువల్ల విద్య విషయంలో మీరు పై చదువులకు కానీ అలాగే కొత్త విషయాలని మీరు తీసుకోవచ్చు. అలాగే ఆ కొత్త విద్యలో కూడా మీరు మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం అనేది ప్రారంభమైనది. అలాగే వ్యాపారపరమైన విషయాల్లో ఆర్థికపరమైన విషయాల్లో పెట్టుబడి విషయాల్లో కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా ముందడుగు వేస్తూ ముందుకు వెళ్ళాలి. చంద్రుడు 9వ స్థానంలో ఉన్న రాబోయే కాలంలో కొద్ది రోజుల్లోనే ఈ చతుర్థ కూటమి గ్రహాలు మొత్తం విడిపోయే అవకాశం ఉండడం వల్ల ఒకరి తర్వాత ఒక గ్రహం తర్వాత ఒక గ్రహం మార్పులు చెందబోతుంది. తరువాత పెట్టుబడి విషయాల్లో మీరు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టిన చోట మళ్ళా రెట్టింపు సంఖ్యలో డబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు నూతన గృహం ప్రారంభించుకోవాలి. మధ్యలో గృహం ప్రారంభించి పూర్తిగా నిలిచిపోయిన గృహానికి మళ్ళా ప్రయత్నాలు కొనసాగించి దాన్ని పూర్తి చేయడానికి ఈరోజు శుభగ్రహాధిపతి కుజగ్రహం మీకు అన్ని విధాలుగా మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈరోజు శుభగ్రహాల యొక్క అనుగ్రహం పరిష్కార మార్గాల ద్వారా దైవ అనుగ్రహ పూజల్లో ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే మీరు గురువుకు సంబంధించిన విషయాల్లోకి వచ్చి ఈరోజు గురువుకి దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం కూడా చేసుకోవచ్చు. గురు నక్షత్రాధిపతిగా ఉండడం వల్ల పునర్వసు నక్షత్రం వల్ల శ్రీరాముల వారి గుడి కూడా
వెళ్ళి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు వివాహాది శుభ కార్యక్రమంలో ముందుకు సాగుట, శుభకరమైన ఖర్చులు, రాజకీయ నాయకులతో ఒత్తిడి, మంత్రుల వల్ల పెద్దవారితో కలయిక, సంఘంలో కొంత అనుకూల వాతావరణం ఏర్పడును. అలాగే అనేక కార్యసిద్ధి విషయాల్లో ముందంజనలో ఉంటారు. ఈరోజు వృత్తి వ్యాపారంలో కొంత అనుకూలత ఉన్నప్పటికీ వ్యతిరేకుల వలన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలించకుండా పోవడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు నూతన పార్టీలో చేరే అవకాశం కూడా ఉంటుంది. ఆదాయం పెరుగుదల, ప్రశాంతతకై స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మీ సంబంధం కొనసాగించడానికి సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ఆహారపు అలవాట్లు కూడా ఎక్కువగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ధైర్యము, ప్రణాళిక, లక్ష్యంతో ముందుకు సాగి విజయాన్ని వరిస్తారు. ఉద్యోగ విషయమైనా కావచ్చు లేదా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో నూతన పథకాలను అనుసరించి కొత్త ఆలోచనల ద్వారా కుటుంబ సభ్యుల యొక్క విధి విధానాలు, వాళ్ళ సలహాల ద్వారా ముందంజనలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గృహ వాతావరణం అనుకూలంగా, తరచుగా మీరు అనేక విషయాలు, శుభ కార్యక్రమ విషయాల్లో పాల్గొనడం, కొత్తగా మనకు ఏర్పడిన కొన్ని పరిచయాల ద్వారా మనకు అలవాట్లు, వాళ్ళతో స్నేహితం ఏర్పడి మనకు రావాల్సిన కొన్ని అనేక విషయాలు వాళ్ళ సలహాల ద్వారా మెరుగైన ఫలితం అనేది కనబడబోతుంది. జ్ఞాపక శక్తి, కృషి, పట్టుదల, విద్యార్థుల్లో చదువుల్లో రాణిస్తారు. ప్రతిభా పాటలు కలిగి పురోగతి ద్వారా చదువుల ద్వారా ఇతర దేశాలకు అవకాశం కూడా ఉంటుంది. అలాగే పనితీరులో కనబరిచి ప్రతిభ అసమానంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులతో పరిచయ సమయం, ప్రజల మద్దతు కూడబెట్టి ప్రయత్నాలు చేస్తారు. ధనాన్ని విరివిరిగా ఖర్చులు చేసే అవకాశం కూడా ఉంటుంది. మీ ఇంటికి విశిష్ట అతిథులు వచ్చే ప్రత్యేక ఆకర్షణగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అధిక లాభాలు ఆర్జిస్తారు. సమస్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అనేక మార్గాల నుండి ఆదాయం పెరుగుదలను, విందు వినోదాల శుభ కార్యక్రమాల్లో హాజరవ్వడానికి ఈరోజు అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రశాంత వాతావరణం, వాళ్ళ కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. వాళ్లకు మేధాశక్తి ద్వారా కొత్తగా ఉద్యోగ అవకాశాలు, శుభవార్తలు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ప్రయత్నించిన ప్రతి విషయంలో విజయ అవకాశాలు ఉంటుంది. విదేశీయ అవగాహనలు పెరుగుతుంది. మీరు ఆలోచించిన ప్రతి విషయంలో విజయం మీకు తథ్యం కలుగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి శుభకరమైన విషయాల్లో అన్ని రంగాలలో వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి నూతన ఉత్సాహంతో కొత్త విజయ అవకాశాలు కలిగే రోజుగా ఈ రోజు నుంచి ప్రారంభం అవడానికి చంద్రుడు ఈరోజు సంపూర్ణంగా భాగ్యరాశాధిపతిలో గురు నక్షత్రంలో ఉండడం వల్ల సహాయ సహకారాలు అందుతుంది. ఈరోజు విద్యార్థులకి ప్రతికూలమైన వాతావరణం ఉండడం వల్ల విద్యలో అనేక విషయాల్లో వాళ్ళు కలిసి వస్తాయి. విదేశీయాల్లోకి వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వారికి ఖచ్చితంగా చదువుల్లో విద్యా అవకాశాలు కలుగుతుంది. విదేశీయంలో ఉన్న వారికి నూతనంగా విద్య విషయాలకు వెళ్ళిన వారికి వాళ్ళకు సంపూర్ణ జాబ్ పరమైన విషయాలు కూడా కలగడం వల్ల వాళ్ళకు కొంచెం ఉపశమనం ఉంటుంది. వాళ్ళకి ఇబ్బందికరమైన సంఘటనల నుంచి బయటపడడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ప్రత్యేకించి స్త్రీలకి సంపూర్ణ బలం కలిగిన రోజుగా ఉండడం వల్ల వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి జరగబోతుంది. ఈరోజు తల్లిదండ్రులు సహకారం కలగబోతుంది. కుటుంబంలో అన్న చెల్లి బంధం ద్వారా ఈరోజు సంతోషకరంగా ఉంటారు. నూతన పరిచయాలతో చుట్టుపక్కల ఉన్న వారితో స్నేహితం ద్వారా వాళ్ళ సలహాల ద్వారా కుటుంబంలో అభివృద్ధి అనేది కనబడబోతుంది. నూతన వ్యాపారాల్లో అనేక మంది ఆలోచనల ద్వారా ముందడుగు వేసి అనేక విషయాల్లో వ్యాపార రంగంలో ఆకర్షితులై అన్ని రంగాలలో విజయ అవకాశాలు కలగడానికి ఈరోజు శుభతరుణమైన విషయం. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు అలజడి లేని కుటుంబంగా ఉండడానికి ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న వారికి ప్రత్యేకించి అనేక విషయాల్లో కష్టసుఖాలు తీరిపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం కనబడబోతుంది. స్త్రీలకి వ్యాపార రంగంలో అభివృద్ధి,
అనే కొత్త పరిచయాలతో స్నేహితుల సలహాల మేరకే అభివృద్ధి అనేది కనబడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు బాలికలదే పై చేయిగా ఉంటుంది. విద్యా విధానంలో బాలికలు మంచి స్థాయిలో చదువు, విద్య, అలంకరణలు ఏర్పరచుకుంటారు. వాళ్ళు అనుకున్న కార్యక్రమాల్లో విజయ అవకాశాలు నిండు కలిగిన రోజు. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.